హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్లీ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అది కూడా మనకి 25,000 ప్లస్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ క్యాండిడేట్స్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేయొచ్చు. సెలెక్ట్ అయితే శాలరీ అనేది 45,000 రూపాయల వరకు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ తెలుసుకోవడం. ఒకవేళ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసి అనిపించినా లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసి ఉంచుతాను. దానితో పాటు మన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ అయ్యి ఉంటాయి. మీరు వాటిని కూడా ఫాలో చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మేజర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మనం యూట్యూబ్ ద్వారా షేర్ చేసినా సరే చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్ లైక్ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్స్ కానీ లేదా జోనల్ నోటిఫికేషన్స్ కానీ ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ మీకు షేర్ చేయడానికి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ అవుతే మీరు వాటిని కూడా ఫాలో అయ్యి రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ని మనకి ఎస్ఎస్సి అండర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎస్ఎస్సి అంటే అందరికీ తెలిసిందే కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండర్లోనే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయని చూస్తే నోటిఫికేషన్లో మనకి కానిస్టేబుల్ జీడీ పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి. ఈ జీడీ అంటే చాలామందికి డౌట్ రావచ్చు. జీడీ అంటే మనకి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి పోస్టులు. ఈ రిక్రూట్మెంట్లో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్లో చాలా ఫోర్సెస్ అనేవి పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. వాటి డీటెయిల్స్ని నెక్స్ట్ తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అండ్ ఆల్సో ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాయి అనే వివరాలను చూద్దాం. ఒకసారి మనం ఈ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 1 డిసెంబర్ నుంచి తీసుకుంటున్నారు. అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 31 డిసెంబర్ అంటే ఈ నెల చివరి తేదీ వరకు మనకి అప్లై చేయడానికి టైం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అప్లై అయితే చేయండి ఈ టైం పీరియడ్ బిట్వీన్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. 10th క్లాస్తోనే ఒక మంచి జాబ్ కావాలనుకుంటే మీరు ఈ జాబ్స్కి ట్రై అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ జాబ్స్పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొన్ని డేట్స్ కూడా మెన్షన్ చేశారు. అవేంటి అనేది చూస్తే మనకి 31 డిసెంబర్ అనేది లాస్ట్ డేటు. బట్ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి మనకి 2026 జనవరి 1 వరకు కూడా అంటే ఇంకొక 1 డే అడిషనల్గా 24 అవర్స్ అడిషనల్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్ దేని గురించి అంటే అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ అవని లేదా మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటాయి కదా, అటువంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. అటువంటి మిస్టేక్స్ జరగకుండానే అప్లై అయితే చేసుకోవాలి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్నిసార్లు అటువంటి మిస్టేక్స్ జరిగి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా అయినట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి కరెక్షన్ విండో అనేది 2026 జనవరి 8వ తారీఖు నుంచి 2026 జనవరి 10వ తారీఖు వరకు అంటే అరౌండ్ ఒక 3 డేస్ వరకు కరెక్షన్ విండో అనేది అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అది కూడా పేమెంట్ చేసి ఆ కరెక్షన్స్ అనేవి చేసుకోవాలి, ఫ్రీగా అయితే కాదు. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అది పాసిబుల్ కాకపోతే కరెక్షన్ విండో కూడా ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక మనకి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అక్రాస్ ఇండియా మొత్తం మీద ఒకేసారి జరుగుతుంది. సో మీకు నార్మలైజేషన్ కూడా ఇక్కడ ఈ ఎగ్జామ్స్లోనే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మల్టిపుల్ సెషన్స్లో ఉంటాయి. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటో అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ అయితే చేస్తాను. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఇక ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఈ జాబ్స్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి 2026 ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ మంత్స్ అని చెప్పారు. అంటే ఫిబ్రవరి టు ఏప్రిల్ మంత్స్లో ఎప్పుడైనా సరే మనకి ఈ జాబ్స్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే జరగచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశాయి. టోటల్ ఈ నోటిఫికేషన్లో మనకి 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 25,487 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అనగానే ఏదో ఒకటే వింగ్కి సంబంధించి కాదు.
ఇందులోనే మనకి ఐటీబీపీ, సిఏఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అనే డిఫరెంట్ ఫోర్సెస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి ఇందులో మనకి ఈ రిక్రూట్మెంట్లో బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఏఆర్ అస్సాం రైఫిల్స్, తర్వాత ఎస్ఎస్ఎఫ్ సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలా మొత్తం డిఫరెంట్ వింగ్స్ అనేవి పార్టిసిపేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్లో. టోటల్లీ అయితే మనకి 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ వింగ్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే వాటిని కేటగిరీ వైజ్ ఎలా డివైడ్ చేశారు, మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని అని చెప్పేసి ఈ టేబుల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ వింగ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వింగ్కి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫిమేల్ కేటగిరీకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు ఇక్కడ చూడండి. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే వీడియో అనేది లెంత్ పెరగడం అండ్ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకోవడం వరకు సాటిస్ఫైడ్ మనకి నోటిఫికేషన్లో. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసి జాబ్ గెట్ చేసిన క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 21,700, మ్యాక్సిమం 69,100. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి ఒక్కసారి పక్కన పెడితే మనకి డేర్నెస్ అలవెన్సెస్లు, హౌస్ రెంట్ అలవెన్సెస్లు, మెడికల్ అలవెన్సెస్లు, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఈ అన్ని అలవెన్సెస్ను కలిపి రఫ్లీ మీరు ఒక 45,000 రూపీస్ వరకు అంటే 45,000 రూపాయల వరకు శాలరీ డ్రా చేసే అవకాశం అయితే ఉంది. మనకి ఎలిజిబిలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేసినటువంటి పాయింట్, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా కూడా వేకెన్సీస్ని కేటాయించడం అయితే జరిగింది. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్లో ఇంక్లూడ్ అయితే అవుతున్నారు. సో మీరు ఫిమేల్ క్యాండిడేట్స్కి లేదు అని చెప్పేసి అనుకోవద్దు. ఇక ఇప్పుడు ఏజ్ లిమిట్స్ వివరాలను ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏజ్ లిమిట్స్ వివరాల్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 18 to 23 years అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. తర్వాత మనకి ఏ ఇయర్ ఎప్పుడు బిఫోర్ ఎప్పుడు పుట్టి ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అని చెప్పేసి డేట్స్ కూడా ఇచ్చారు. అవి మీరు చెక్ చేయండి. సో మనకి జనరల్గా తెలిసింది ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మ్యాక్సిమం 23 సంవత్సరాలు అనేది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అయితే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years. సో వాళ్ళకి జనరల్ 23 years అండ్ ఈ 5 years కలిపి వాళ్ళు 28 years వరకు కూడా అప్లై అయితే చేయడానికి అవకాశం ఉంది. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 3 years. జనరల్గా 23 years ప్లస్ ఈ 3 years కలిపి వాళ్ళు 26 years వరకు కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇవైతే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను ఈ జాబ్స్కి 10th class అనే క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి. అగైన్ ఇప్పుడు మీకు అదే పాయింట్ మెన్షన్ చేస్తాను, బట్ అఫీషియల్లీ నోటిఫికేషన్లో అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేసి ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది మెట్రికులేషన్ ఆర్ 10th ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మీరు 10th class పాస్ అయి ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ ఉండవు. జస్ట్ 10th class అనేది పాస్ అయి ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాల్ని మనం తెలుసుకోవాలి. అసలు జనరల్లీ ఇటువంటి టైప్ ఆఫ్ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనేది చెప్తాను. తర్వాత అందులో మేజర్ స్టేజెస్ ఏంటి అనేది కూడా మీకు నేను షేర్ అయితే చేస్తాను. జనరల్లీ ఇటువంటి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది టోటల్లీ 5 different స్టేజెస్లో ఉంటుంది. ఈ 5 different స్టేజెస్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు కదా. స్టేజ్ నెంబర్ 1 మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. స్టేజ్ నెంబర్ 2లో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ నెంబర్ 3లో చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ స్టేజ్ నెంబర్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇలా టోటల్లీ 5 different స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. జనరల్లీ మీకు తెలిసిందే ఏ జాబ్కి సంబంధించి అయినా సరే సెలక్షన్ ప్రాసెస్లో
సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ అనే కాదు, రైల్వేకి సంబంధించిన వాటిలో అయినా సరే మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇవి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా ఉండేటటువంటివి. బట్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల గురించిన వివరాలని ఈ వీడియోలో మనం మెయిన్లీ కవర్ చేయాలి. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలని డిస్కస్ అయితే చేద్దాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి చూడబోతున్నాం. సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 1 గురించి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏంటంటే, ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్ పేపర్లో కంటైన్ అయ్యి ఉండే క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ పేపర్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 80 ప్రశ్నలు అయితే ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి. అలాగే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనేది క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఎగ్జామ్ జరిగేది 80 క్వశ్చన్స్తో, అండ్ ఆల్సో మార్క్స్ చూసుకుంటే 120 మార్క్స్ అనేవి ఉండడం అయితే జరుగుతాయి ఈ ఎగ్జామ్ పేపర్లో, అంటే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్ని ఎలా డిజైన్ చేస్తారు, అంటే ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనే డీటెయిల్స్ ఇచ్చారు. డీటెయిల్ సిలబస్ అయితే చెప్పట్లా, జస్ట్ ఎగ్జామ్ పేపర్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఏ టాపిక్స్ ఉంటాయనే డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ పేపర్ని టోటల్లీ 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. పార్ట్ బిలో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, సేమ్ దీనికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. పార్ట్ సిలో చూసుకుంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మీకు అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వీటికి సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. ఫైనల్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ పార్ట్ డీలో, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. టోటల్ ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి 60 minutes టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. అయితే మనకి ఇంకొక విషయం తెలుసుకోవాలి, మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 ఆర్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వివరాలను క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇది ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఎగ్జామ్ అనేది అక్రాస్ ఇండియా మొత్తం మీద రికగ్నైజ్ అయినటువంటి ఒక 13 రీజనల్ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనం చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ హింట్ అయితే ఇచ్చారు. ఈ వివరాలు ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మెన్షన్ అయితే చేశారు. అయితే మనం సదరన్ జోన్లోకి వస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్ సెంటర్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ ఒంగోలు, ఏలూరు ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా కేటాయించడం అయితే జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి యాజ్ యూజువల్గా హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట్ ఇవైతే తెలంగాణకు సంబంధించి కేటాయించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. మీకు చెప్పాను ఆల్రెడీ, స్టేజ్ 2 అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్టేజ్ 3 అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో మీరు ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వడానికి ముందే ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని మీరు పర్సనల్లీ క్వాలిఫై అయ్యారా లేదా చూసుకోండి. అంటే మీ ఫిజికల్ స్టాండర్డ్స్, హైటు, వెయిట్, మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయని మీరు పర్సనల్లీ చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై అయితే చేయండి. మీకు జనరల్లీ తెలిసిందే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 2. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉండడం అయితే జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఒక రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 kilometers రన్నింగ్ని 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 kilometers రన్నింగ్ ఈవెంటే ఉంటుంది, దీన్ని 8.5 minutesలో కంప్లీట్ చేయాలి. దెన్ నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ ఈవెంట్లోనే ఇంకొక ఈవెంట్ ఉంటుంది, అది 1.6 kilometersకి సంబంధించి దీన్ని వాళ్ళు 7 minutesలో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 800 meters సంబంధించి ఉంటుంది, దీన్ని వాళ్ళు ఫిమేల్ క్యాండిడేట్స్ 5 minutesలో కంప్లీట్ చేయాలి. ఇవైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. వన్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 3. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ స్టేజెస్ అనేవి ఆటోమేటిక్గానే కంప్లీట్ అయిపోతాయి. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా వచ్చే ముందే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా మీరు పర్సనల్లీ చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోయినా, మీకు వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే
మీ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రాపర్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా కోచింగ్స్ తీసుకునే వాళ్ళు కోచింగ్ ఏరియాలో ఉండే వాటితో చెక్ చేసుకుంటారు. బట్ ఇన్ కేస్ రూరల్ ఏరియాలో ఎవరైనా మాకు దొరకట్లేదు, వాటిని ఎలా మెజర్ చేసుకోవాలనుకుంటే మీ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, లేదా అంగన్వాడీ ఏవైతే ఉంటాయో, లేదా గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు మీ మెజర్స్ని చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ వివరాలు చూస్తే ఇక్కడ కూడా మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ గురించి చూస్తే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో మేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ నుంచి రిలాక్సేషన్ అయితే ఉంది కొంచెం. ఇఫ్ ఇన్ కేస్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇది ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి అక్రాస్ ఇండియా మొత్తం మీద అందరికీ కూడా అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ అలాంటివి ఏమీ కాదు, అక్రాస్ ఇండియా మొత్తం మీద ఎస్టీ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అని మెన్షన్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ మనకి నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి గట్రా మెన్షన్ అయితే చేశారు, కానీ వాటి గురించి మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెస్ట్. ఈ చెస్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ అంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమీ ఉండదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. ఈ చెస్ట్ చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఈ చెస్ట్ ఉంటుంది కదా, దీన్ని బ్రీతింగ్ తీసుకోకముందు మెజర్ చేస్తే 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత అంటే ఒక డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత ఎక్స్పెండ్ అవుతుంది కదా చెస్ట్, ఆ ఎక్స్పెన్షన్ అనేది మినిమం 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. నార్త్ అండ్ ఈస్ట్ స్టేట్స్ కాదు, ఓన్లీ ఆల్ ఇండియాలో ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే డీటెయిల్స్ చూస్తే బ్రీతింగ్ తీసుకోకముందు అంటే అన్ఎక్స్పెండెడ్ చెస్ట్ చూసుకుంటే 76 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పెన్షన్, సేమ్ ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. వన్స్ ఈ అప్లికేషన్ ఫీజు వివరాలని మనం చెక్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది 100 రూపీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రెగ్యులర్గా ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే 100 రూపీసే, బట్ ఫార్మాలిటీకి చెక్ చేస్తున్నాం. ఈ 100 రూపీస్ని అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్-సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంటే ఎస్ఎస్సి జీడీ రీసెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వన్ థింగ్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయడం ద్వారా రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో చెప్పాను కదా, సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతానని చెప్పేసి మీరు వాటిని ఫాలో అయితే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ అంటే చిన్న అప్డేట్స్ ఉంటాయి కదా, అప్డేట్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా సరే మీకు షేర్ చేయడానికి అది ఈజీ యాక్సెస్ అయితే అవుతుంది. సో ఓవరాల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.